హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మరిన్ని కొత్త ముచ్చట్లు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం చిట్పట్ ముచ్చట్లతో. ఇప్పుడు దొంగతనం చేస్తామండి. మ్యాక్సిమం ఎవరో చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లోడు కానించి పెద్దోడు ముసలోడు ఇక అన్న దాకా కూడా దొంగతనాలు చేస్తూనే ఉంటాం, దొరికిపోతూనే ఉంటాం. అవన్నీ మామూలే. ఒక్కొక్క ఇంట్లో కుక్కలు ఉంటాయి, గబుక్కుని వచ్చి పట్టేసుకుంటాయి. కానీ ఒకడు ఏం చేయాడంటే తెలివిగా ఒక తోటలోకి వెళ్ళాడండి. దొంగతనం చేసాడు. మరి మామూలు దొంగతనం చేసేటండి, ఆడు మొయ్యలేని దొంగతనం చేసాడు. ఏంటంటారా? చెప్తే సిగ్గుచాడు. పనసకాయ కొంచెం చెట్టు ఎక్కిపోయాడు మహానుభావుడు. ఎక్కాడు, కోసుకోవచ్చు కదా. కోయకుండా అలా చూసేటానికి కాలు దగ్గర పోముందండి. ఇక్కడ చూడండి, ఆడి పనసకాయ కొయ్యాలా కిందకే దోకాలా అన్న విషయం ఆడి మాత్రం ఇక అనకూడదు. కానీ అన్నీ అవుట్ అయిపోయినాయి ఆడికి. కానీ ఈ వీడియో చూస్తుంటే మాత్రం నాకైతే యమా నవ్వు వచ్చేసిందండి. అది బుస్సుమందా ఇటు కసుమా అన్నాడు, అది కసుమందా ఇటు బుస్సుమా అన్నాడు. ఏంటంటే ఆడి కాలు చుట్టేసింది పోమది. అది మామూలు లేదండి. ఈ వీడియో అయితే మనం కంపల్సరీ చూసేయాలి. కానీ నవ్వలేక మాత్రం మామూలుగా ఉండదు. నవ్వేద్దామండి అందరం కలిసి. ఏంటే ఒకసారి వీడియో చూసేద్దామండి మనం. ఇంకో విషయం వస్తేనే ఇవాళ సినిమా రిలీజ్. ఏ సినిమా చెప్పండి మీరు? ఎవరంటారా? అదే అండి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది తొలి ప్రేమ వాళ్ళ రిలీజ్. అబ్బాబ్బాబ్బా థియేటర్ల దగ్గర ఓరండి అసలు మామూలు లేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత ఉందో ఆ ఇమేజ్ కానీ ఆ ఏజ్ అస్సలు మామూలు తగ్గేది లేదు అన్నట్టుంది. కానీ ఏం ప్రేక్షకులండి, ఎంతైనా పవర్ స్టారే. ఏదంటే ఇలాగంటారు మనోడు కానీ జనాలు మాత్రం ఒక మాదిరి లేదండి. ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ ఇప్పుడున్న తరం పిల్లలకంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏం చేశారు అనేది ఇప్పుడున్న పిల్లలకు కూడా తెలిసి ఓహో ఈయన ఇంత బాగా చేశాడని లవ్లో ఆయన చూసే కొంతమంది చాలామంది ప్రేమించుకోవడం జరిగింది. కానీ ఈ విషయం అండి, ఈ వీడియో మాత్రం మనం కంపల్సరీ చూసేయాలండి. మన వాటర్ బిందుల దగ్గర ఆడలు కొట్టుకోవడం చూసాం. బస్ స్టాండ్లో కానీ ఎక్కడ కానీ ఆడోలో ఎవరిని గీసు ఇక ఆడోకి అసలు పడదు కదండి. ఏదైనా కరెంట్ పడినట్టు ఆడోకి అసలు పడదండి. రఫ్ కింద ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మోగోళ్ళకి వచ్చిందండి బాబా. అదే అండి, ఏది జరిగింది మన ఢిల్లీలోనే జరుగుతాయి అంటే వింతగా నాకు అర్థం కాదు. అక్కడ ఉన్న ప్రభుత్వాలు అలాంటివా లేకపోతే ఇలాంటివి అన్న నాకైతే అర్థం కావట్లేదు. కానీ మెట్రో స్టేషన్ బాగా రద్దీగా వెళ్తారు కదండి, జాబులకి ఎవరికారు వెళ్ళిపోతూ ఉంటారు కదండి. ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రోలో ఉంది కానీ ఇలాంటివి ఏం ఇప్పటికైతే నేను చూడలేదు. కానీ మన హైదరాబాద్ మెట్రోలో అయితే అండి, హైదరాబాద్ కాదు మన ఢిల్లీ మెట్రోలో అయితే అండి మరీ దారుణంగా అండి. ఇప్పుడు ఆడలు కొట్టుకోవడం అంటే సీట్ల గురించి దేని గురించి లేదా గుద్దుకోవడం దేని గురించి ఇలా చూసుకుంటారో, లేకపోతే నాకన్నా అందంగా ఉంది అది నాకన్నా అందంగా ఉన్నావు అని కొట్టేయడమో లేకపోతే ఇది బాగాలేదని కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మగవాళ్ళు కొట్టుకోవడం ఏంటండి బాబు చిరగ్గానే. ఇద్దరు మగవాళ్ళండి కొట్టుకుంటున్నారండి మెట్రోలో. అసలు చూడటానికి అది అలా ఉంది. సీట్ల గురించో దేని గురించో అర్థం కావట్లేదు. కానీ తుక్కురాక కొట్టుకున్నారండి. కానీ వెళ్ళే వాళ్ళు మధ్యలో ఇడిపించే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే అలా కొట్టుకుంటారనమాట. అయ్యి బాబోయ్, జాతకం ఉండాలండి మెట్రో టికెట్. మనం కూడాను మన మెట్రో ట్రైన్లో అయితే అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారండి బాబు. కూర్చోమంటారు, లేచిపోమంటారు. కానీ ఇలాంటిది ఎక్కడ మనం చూడలేదు. కానీ ఈ వీడియోలో అయితే మనం కంపల్సరీ చూడాలి ఎలా కొట్టుకుంటున్నారు అనేది. గమ్మత్తుగా ఉంది. చూసేద్దామండి ఒకసారి ఆ వీడియోని. ఇప్పుడు మన ఆంధ్రాకు వచ్చే విషయానికి వచ్చేప్పటికండి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదండి. జగన్ గారిని ఒక ఆట ఆడేస్తున్నాడండి. మా అమ్మగారు ఆడట్లేదండి బాబోయ్. అసలు ఇప్పుడున్న సీఎంఎల్లో ఇప్పుడు ఆల్ భారతదేశ సీఎంఎల్లో అండి పెద్ద ఉన్న సీఎం ఎవరయ్యా అంటే బిగ్గెస్ట్ సీఎం ఎవరయ్యా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి ఎంత ఉందో ఏముందన్నది ఆ భగవంతుడికి తెలియాలా, ఈయనకే తెలియాలా. మనకైతే ఏదో చెప్పుకున్నామండి. నాకు విషయం నాకు తెలియదండి బాబోయ్. మీరు నన్ను మాత్రం
లాక్కాను లైన్లోకి. కానీ విషయం చెప్తున్నాను, బిగ్గెస్ట్ సీఎం అని చెప్పేసి ఆయన మాత్రం మామూలుగా ఇవ్వట్లేదు క్లాసు, కానీ ఎక్సలెంట్గా ఇచ్చాడు. సరే ఆ వీడియో మనం చూసేద్దామండి. ఏనే ఆయన అంటాడు అవినీతి అంటే ఏంటో తెలియదంట పాపం. దేశంలోనే రిచెస్ట్ సీఎం, నెంబర్ 1 సీఎం, పెత్తందారులతో పోరాటం. ఇంకో పక్క తాను పేదల సీఎం అని బొంకుతాడు, పేద సీఎం అని బొంకుతాడు పాపం. రేపు అయిపోతే సీఎం పదవి అవుతానే పాపం తిండికి కూడా డబ్బులు కూడా లేవు, దిక్కు కూడా లేదు. మళ్ళా మనం అన్నా క్యాంటీన్ పెట్టి అవి తిండి పెడదాం. మరిన్ని వార్తలతో, మరిన్ని చిక్పట్ ముచ్చట్లతో మళ్ళీ రేపు పొద్దున్న, మళ్ళీ రేపు ఉదయాన్నే మళ్ళీ మీ టయానికి వచ్చేస్తాడు మీ మహేష్. అందరికీ నమస్కారం.